శ్లోకము 10 యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీర పరిగ్రహ సత్యయోగి ప్రశాంతమైన నిశ్శబ్దమైన స్థలంలో ఒంటరిగానే ఉండి తన మనస్సు ఇంద్రియాలను నియంత్రించుకుని ఆశలు లేకుండా అవసరం లేని వస్తువులను కూడబెట్టకుండా ఎల్లప్పుడూ ధ్యానంలో తన మనసును స్థిరపరచాలి. అంటే నిరాశ, స్వల్ప అవసరాలతో ఒక్క మనసుతో ధ్యానంలో నిలకడగా ఉండడం యోగికి ముఖ్యమైన మార్గం. శ్లోకము 11 శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుచ్ఛ్రుతం నతీనీచం చేలజనకు సోత్తరం. ధ్యానం చేయాలంటే యోగి స్వచ్ఛమైన పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకుని తనకు అనువైన స్థిరమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఆసనం చాలా ఎత్తుగా కూడా కాకుండా చాలా దిగువగా కూడా కాకుండా ఉండాలి. దానిపై దర్భ, కుశ, మృగచర్మం, దానిపైన వస్త్రం ఇలా పరుచుకుని ఆసనం సిద్ధం చేయాలి. అంటే ధ్యానానికి పరిశుభ్రత, సౌకర్యం, సమతూల ఆసనం చాలా ముఖ్యమైనవి. శ్లోకము 12 తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియ ఉపవిశ్యాసనే యుంజాద్యోగం ఆత్మవిశుద్ధయే. యోగి ఆ ఆసనంపై కూర్చొని తన మనసును ఏకాగ్రంగా నిలిపి చిత్తాన్ని మరియు ఇంద్రియాల క్రియలను పూర్తిగా నియంత్రించి ధ్యానయోగాన్ని ఆచరించాలి. ఇది మనస్సు పవిత్రం కావడానికి ఆత్మశుద్ధి కోసం అవసరమైన ధ్యానం.